సభకు నమస్కారం. సకల కళా వల్లభుడు, అన్ని అర్థాలు తెలిసిన ఒక గొప్ప వ్యక్తిని మనం సన్మానించుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఆపు, వాడేమన్నా తోపా? ఏం పీకేరని వీడికి శాలువలు కప్పుతున్నారు. ఎవడి అసందర్భ ప్రేలాపి పాపి కురూపి ఆ మాత్రం గుర్తుపట్టలేదా? నా చేతిలో 2 సార్లు ఒక్క బార్లా పట్టి ఓడిపోయావు. మా విద్వత్తు గురించి బాగు తెలుసు, వాళ్ళు ఊరికే చేయట్లేదు సన్మానం. విద్యుత్ లేనప్పుడు పుట్టిన వాడిలో ఉన్నావు, నువ్వు విద్వత్తు గురించి మాట్లాడతావేంటారు వంకాయ్? నా కళ గురించి కలర్ గురించి ఎవరు మాట్లాడినా కోరిక అవతలు పడేస్తా, నా సంగతి తెలియదు. అందుకే చెప్తున్నా, నీ కలర్ గురించి మే నెలలో బయటికి వెళ్ళకు. అడుగు బడుగు తెల్లదనమే ఉంటే నల్లగా అయిపోతావు. అయితే ఇప్పుడు ఏమిటంటావు? నీ కళను చూపించి కావాలంటే ఆ సెలవుని తీసుకెళ్లి చూద్దాం. ఇప్పుడే అమి తుమి తేల్చుకుంటాను నీతోటి. నాలో తప్పుందని తెలిసిందంటే ఈ చేతులతో సెలవు కప్పి తల దించుకుని వెళ్ళిపోతాను. అయితే సెలవు కప్పి తల దించుకొని వెళ్ళడానికి రెడీగా ఉండు. మేము ఆడిటోరియం తీసుకుందే అరగంటకి. దయచేసి మీలో ఎవరో ఒకరు తేల్చుకుంటే ఇది కప్పేసి వెళ్ళిపోతాం. వీడి మొహానికి అరగంట 10 నిమిషాలు చాలు. చుట్టూ అవతల పడేను. 5 నిమిషాల్లో అసలు నువ్వు ఇక్కడ ఉంచి ఉంటావో వెళ్తావో అది చూసుకో. అయితే ముందుగా మీకోసం ఓ మంచి పాట విసురుతాను, దాని అర్థం ఎప్పటి చూద్దాం. నువ్వెవరో విసిరేది నా సత్తరగా. ముందుగా నేను విసిరాలు విసిరితే ఎవరక్కడ దాన్ని వెయ్యండి చెప్తాను. విప్పు. ఏమిటి విప్పేసి చిన్న పిల్లవాడిని అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నావు? నిజమే, చిన్నపిల్లల్ని అడగాల్సింది ఏనుగు పిల్లల్ని అడిగాను. ముందు నీకు వస్తే లేదో అది చెప్పు. ఆ సినీ కవి ఎంతో చక్కగా చెప్పించాడు ఆ పిల్ల చేత. బంతి మామూలుగా ఇసిరితే వికెట్లు పడవు సుమా, కొద్దిగా స్వింగ్ వెయ్యండి. స్వింగ్ వేస్తే వికెట్లు రటక్కని పడిపోతాయి. ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తే వినేస్తారా జనాలు? నేను గ్లామర్ బండి వచ్చాను స్వర్గం నుండి అంటే పైనుంచి చూసి చెప్పింది కాబట్టి స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా అని ఐపీఎల్ మ్యాచ్ గురించి చెప్పింది. సర్లే, ఇవన్నీ మేము చాలా చూసాం గానీ ఏదో పాటతో మేనేజ్ చేయడం కాదు. ఇప్పుడు విసిరే పాట వింటే నువ్వు అసలు విప్పలేక ఇక్కడ కక్కుని చచ్చిపోతావు. ఏమిటనుకున్నావు? ఏమిటి అలా చూస్తారు? వేయండి. బలపం పట్టి భామ బళ్ళు నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు. ఎవరండి ఆ సినీ కవి? ఇది ఒక విద్యారంగం మీద అతగాడు చేసినటువంటి కృషిని ఒక 20 ఏళ్ల క్రితమే జనాలకి చెప్పాడు. ఏమిటది? బామ కనిపిస్తే బలపం పట్టుకుని బామ ఒళ్ళో కూర్చుని ఈ నేర్చుకుంటా అని అతగాడు చెప్పాడు. ఎంత చక్కగా సెలవిచ్చాడు ఆయన. ఎలాంటి కవరింగ్లు మేము చూసాం. ఆ పాట సరే, ఇప్పుడు నేను విసరబోయే పాటకి అర్థం చెప్పు. అప్పుడు నువ్వే అంటావు నేను ఓడిపోయానని ఒప్పుకుంటావు. నువ్వు ఇందాక విసిరావు, ఇప్పుడు నేను విసిరాలి. విసురు. వేసుకోండి. ఒక మల్లెపూలు అమ్ముకునే ఒక ఆవిడ ఉంది. ఆవిడ రోజు పూలు మిగిలిపోతే ఏం చేస్తారు? ఎవరన్నా బయట పారేస్తారు. కానీ బయట పారేసేది కాక ఇంట్లో భర్త కోసం పక్క వేసి దాని మీద మల్లెపూలు చల్లి ఆ పూలని ఇలా మల్టీపర్పస్ గా వాడేటువంటి తెలివితేటలు. అంటే తినేసావు బండి ఎక్కడికో తీసుకెళ్తున్నావు నువ్వు. మల్లె పూలు అమ్ముకోవడం కాదది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి నిద్ర ఉండాలంటే మంచం ఉండాలి. మంచం వేసింది ఏమో ఆ మంచంలో నల్లులు ఉన్నాయేమో, హింస పెట్టేస్తాయేమో ఎందుకని చెప్పేసి దుప్పటి వేసింది అనమాట. దుప్పటి వాసన వస్తుందేమో అనుకుని చెప్పి ఆ దుప్పటి మీద మల్లెపూలు జల్లింది సువాసన కోసం. మతమేసి దుప్పటి వేసి మల్లెపూలు జల్లాను రారా రాజా అని చెప్పింది. అవన్నీ పాటల తర్వాత ఇప్పుడు మే వేసే పాటకు కూడా కాసుకో. ఈసారి చూద్దాం చెప్పగలరో లేదో అది కూడాను. వేయండి. ఎట్టాగా చెప్పేదయ్యోనో ఆవిడంది. ఇప్పుడు ఎట్టా చెప్పాలో ఏమిటో నీ మొహం అలా క్వశ్చన్ మార్క్ లా ఉంది. అర్థమైంది. వీడు మనసులో ఉన్న భావాలని మా మీద నెట్టేయడానికి చూస్తున్నాడు వీడు.
అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడో విశాఖపట్నంలో ఉంటారు, అమ్మాయి ఎక్కడో ఏ కలకత్తాలోనో ఇటు బెంగళూరులోనో ఎక్కడో ఉంటుంది. పెళ్లి చేసేసారు. అక్కడ అత్తమామలను ఆమెను ఏమాత్రం పట్టించుకోదు. మొగుడు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాడు. సాయంత్రం వచ్చేటప్పటికి మీ అమ్మ నన్ను ఇలాగందండి, మీ నాన్న నన్ను ఇలాగన్నాడండి. అప్పుడు ఎవరికి ఏం చెప్పాలో తెలియక ఆ మొగుడు లేగొట్టి పెడేని మనం కొట్టాడు పెళ్ళాన్ని. అంతే దెబ్బకి ఎక్కడో విశాఖపట్నంలో ఉన్న అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఆ సందర్భంలో అమ్మ నన్ను కన్నా అమ్మ బాబు గుర్తొచ్చారబ్బా ఈ మగాడి దెబ్బ. అందుకని చెప్పేసి కాస్త మానవ సంబంధాలను గుర్తు చేయడం కోసం ఆ సినీ కవి ఆ మహానుభావుడు అప్ప ఇప్పుడు వదిలేది వింటే నీ ఊపిరి ఆగి గిల్ల 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 చేప పిల్లలా కొట్టుకుంటావు. ఇప్పుడే నోరు తెరవడం కాదు, చెప్పలేక తర్వాత కూడా నోరు తెరవలసి ఉంటుంది. ముందు చెవులతో ఈ పాట వినండి. ఒరే ముందు డోర్ తెరవండి రా, వీడు బయటికి వెళ్తాడు. డోరు నంబరు 1-56-56 పాత రోజుల్లో గూగుల్ యాప్లు లేవు. ఎవరింటికన్నా వెళ్ళాలంటే అడ్రస్ అడిగితే మాది ఊరు కాదండి అంటాడు. ఇలా కాకుండా ఈ సినీ కవి ఒక అమ్మాయి చేత అత్యంత అద్భుతంగా అడ్రస్ గురించి చెప్పించాడు. ఎంత బాగా చెప్పించాడు. డోరు నెంబర్ 1-56 అడ్డుగీత సంథింగ్ ఇలా చెప్పాడు. సిల్క్ నగర్ లోకి వచ్చాయి, 3వ వీధిలోకి వచ్చాయి, నల్ల గేట్ ఉంటుంది, కొబ్బరి చెట్టు ఉంటుంది, సోఫా సెట్ ఉంటుంది, నువ్వు అక్కడ కూర్చుంటే నేను వస్తా అని చెప్పింది. అతిథి మర్యాద. అందుకే అతిథి దేవో భవ అని చెప్పడం కోసమని ఈ పాటలో అత్యంత సున్నితంగా హృదయ పొరల్ని టచ్ చేశాడు అనమాట ఇక్కడ సినీ కవి. మీరు ఇది అవి ఇవి అని ఏవో తెలియని టెక్నికల్ వర్డ్స్ వాడి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. నా గురించి తెలీదు. ఓడిపోయానని ఒప్పుకోండి, శాలువా ఇచ్చి వెళ్ళిపోండి. వచ్చిందంటే శాలువా మెడకేసి బిగించేస్తాను. సువ్వాలమ్మ సీతాలమ్మ. నువ్వు నేర్చుకున్న పాట నాకు చెప్పు ఒకసారి. అది పాట అంటారా? గమకాలేవి చాలా ఉంటాయిరా, నేను నేర్పిస్తా ఒక్కసారి. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. నమస్తే మేడం. రాకెట్ రాఘవ్కి రెస్పెక్ట్ ఇస్తున్న ఇంద్రజ మేడం. తమ్మునేల్ మేడం. హాయ్ సిరి గారు. రాకెట్ రాఘవ్ను పట్టుకుని వదలనంటున్న సిరి ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. తమ్మునేలు